ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల? వెంటనే కాల్ చేసి క్లాసెస్‌కి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు డబ్బులు సంపాదించడమే కాదు, దాన్ని మేనేజ్ చేయడం కూడా రావాలంటారు. అంటే రిస్క్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఏమన్నా స్కీమ్స్ కానీ అలాంటివి ఉన్నాయా? డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి ప్రపంచంలో. కానీ రిస్క్ లేకుండా డబ్బు సంపాదించాలి అంటే మనం పెట్టిన పెట్టుబడికి గ్యారెంటీ ఉండాలి. ఎస్. మన డబ్బు ఎక్కడికి పోకూడదు. పైపెచ్చి మనం ఆశించినటువంటి రాబడి కూడా మనకు రావాలి. ప్రైవేట్గా చాలా స్కీమ్స్ ఉన్నాయి. ప్రైవేట్గా చాలామంది చాలా రకాలుగా చెప్తారు. రూపాయికి 2 రూపాయలు ఇస్తామని, రూపాయికి 5 ఇస్తామని, రూపాయికి 10 ఇస్తామని ఇలా బుర్రీలు గుట్టిస్తున్న సంస్థలు రోజుకో సంస్థ మూసేస్తున్నారు. ప్రజలంతా కూడా గగ్గులు పెడుతున్నారు. చిట్లని, రకరకాల వడ్డీ వ్యాపారం అని విపరీతంగా ప్రజలు మోసం చేసేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది. కానీ విచిత్రం ఏంటంటే ఒకవైపు మోసాల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రతిరోజు పేపర్లో, టీవీలో చూస్తూనే ఉంటారు. మళ్ళీ తెల్లారిపోయి అలాంటి వాడి దగ్గర పెట్టుబడి పెడుతూనే ఉంటారు. ఒకడు ఇలాగ మోసం చేసిన వాడు అదే వీధి చుట్టూ ఒక వీధిలో మోసం చేసి పక్క వీధిలో, ఆ పక్క వీధిలో, ఆ పక్క వీధిలో ఇలా ఒక 10 సంవత్సరాల పాటు వ్యాపారం చేసి మళ్ళీ 11వ సంవత్సరం అదే వీధిలో అదే వ్యాపారం మొదలుపెట్టాడట. అంటే జనం ఎంత తెలివి తక్కువ వాళ్ళో, లేకపోతే ఆశ, విపరీతమైన ఆశ. వాడిని మోసం చేశాడుగా నన్ను మోసం చేస్తాడా, నన్ను చేయడు అనేటువంటి నమ్మకం. కొంతమందిని మోసం చేసిన వాడు అందరినీ మోసం చేసే అవకాశాలు ఎప్పుడైనా ఉంటాయి. కాబట్టి మోసం చేసే వాడి దగ్గరికి వెళ్లకుండా ఉండటమే మంచిది. అలాంటి వాళ్ళందరికీ శుభవార్త ఏమిటంటే పోస్ట్ ఆఫీస్ పథకాలు అత్యుత్తమమైనవి. పోస్ట్ ఆఫీస్ అనేది పూర్తిగా గవర్నమెంట్ ఆధీనంలో నడిచేటువంటి సంస్థ. అటు సెంట్రల్ గవర్నమెంట్, ఇటు స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా దాని లోపల కొంత భాగస్వామ్యం వహించి నడుపుతున్నటువంటి సంస్థలు. అంటే 100% మనం పెట్టే పెట్టుబడి, ఏ డబ్బు మనం పెట్టినా దాంట్లో అది మనకు ఖచ్చితంగా చెప్పిన దాని ప్రకారంగా వస్తుంది తప్ప దాంట్లో ఒక్క పైసా కూడా ఏమాత్రం తేడా రాకుండా మన చేతికి వస్తుందని గుర్తుంచుకోవాలి. దాన్ని కూడా ఎవరైనా మధ్యలో ఏజెంట్ల ద్వారా మనం ఎప్పుడు కూడా ఇలాంటి పనులు చేయకూడదు. పోస్ట్ ఆఫీసు మనకు దరిదాపులోనే ఉంటుంది. ప్రతి ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ప్రతి వీధిలో ఉండే అవకాశం ఉంది. కనీసం ఒక వీధిలో లేకపోయినా ఒక ఏరియాకు పోస్ట్ ఆఫీస్ అయినా కంపల్సరీగా మనకు దొరుకుతుంది. కాబట్టి మనమే స్వయంగా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఈ స్కీముల గురించి తెలుసుకొని మనం అక్కడ చేస్తే 100% మన డబ్బు ఎక్కడికి పోదు. కొంతమంది ఏజెంట్లు అని వస్తారు, మేము పోస్ట్ ఆఫీస్ ఏజెంట్లు అని వస్తారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బు పోస్ట్ ఆఫీస్లో పెట్టకుండానే వాడు సొంతానికి వాడేసుకుంటారు. మనం ఏమనుకుంటామంటే ఈ 5 ఏళ్ల తర్వాత వస్తే 10 ఏళ్ల తర్వాత మనకు డబ్బులు వస్తుంది, తిరుగులు వస్తుంది. మనం వెళ్ళి అక్కడ చూస్తే అసలు అందులో మన డబ్బులే పడకుండా ఉంటాయి. ఇలాంటి మోసాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి పోస్ట్ ఆఫీస్లో ఎవరైనా ఈ స్కీమ్లో డబ్బులు పెట్టదలుచుకున్న వాళ్ళు మీరే స్వయంగా వెళ్ళి పోస్ట్ ఆఫీస్లో ఓపెన్ చేసి చేయండి. మీ మనుషుల ద్వారా, మీ సొంత వాళ్ళ ద్వారా డబ్బు పంపించి ఏర్పాటు చేసుకోండి తప్ప ఎవరైనా మధ్యవర్తుల చేతులకు డబ్బులు ఇచ్చి పంపిస్తే మాత్రం అది ఒక్కొక్కసారి పోస్ట్ ఆఫీస్ చేరకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీ డబ్బులు మీకు ₹1 కూడా రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇలా జరిగే మోసాలే తప్ప డబ్బులు ఒకసారి పోస్ట్ ఆఫీస్లో వేసిన తర్వాత మీ ఖాతాలోకి చేరిన తర్వాత అక్కడ జరిగే మోసం ఏమీ ఉండదు. ప్రతి రూపాయి గవర్నమెంట్ మీకు తిరిగి ఇవ్వాల్సిందే. ప్రభుత్వాలు మారొచ్చు కానీ మీ డబ్బులు మాత్రం ఎక్కడికి పోకుండా భద్రంగా వస్తాయి. ఇప్పుడు చెప్పేటువంటి స్కీమ్ ఏంటంటే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటి స్కీమ్. ఇది మామూలుగా ప్రావిడెంట్ ఫండ్స్ ఉద్యోగస్తులకు ఉంటుంది. అంటే ఉద్యోగస్తులకు వాళ్ళ యాజమాన్యాలు కొంత కడితే కొంత గవర్నమెంట్ కలిపి పబ్లిక్ వాళ్ళకి మామూలు ప్రావిడెంట్ ఫండ్ అనేటువంటిది ఇస్తారు. కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే ఏ వ్యక్తి అయినా సరే ఈ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ లోపల డబ్బులు వేసి దాన్ని పెంచుకునే అవకాశాలు ఉంటాయి. ఇది సహజంగా మనకు 15 ఏళ్ళు 15 ఇయర్స్ దాకా ఉండే అవకాశం ఉంటాయి. అంటే మరి వాళ్ళ పెట్టుబడి పెడితే 15 ఏళ్ళ తర్వాత దానికి మనకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని మధ్య మధ్య పెంచుకోవడానికి కూడా అవకాశం ఉంది. దీని లోపల ₹500 ప్రారంభించి ₹150,000 దాకా కూడా వేసుకునే అవకాశాలు ఉన్నాయి. కోటీశ్వరుడు అవ్వడానికి అతి దగ్గర మార్గం ఇది. 7.1% వాళ్ళ ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ ఈ 20 ఇయర్స్లో మనం పెంచుకుంటూ కూడా పోవచ్చు దాన్ని. అలా పెంచుకుంటూ పోయి 20 ఏళ్లలో కోటీశ్వరుడు కావడానికి కూడా దీని ద్వారా మనకు మార్గాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు పోస్ట్ ఆఫీస్కి ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేసినట్టయితే ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని రెగ్యులర్గా మనం దాంట్లో డిపాజిట్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే బాగుంటుంది. రెండోది ఏంటంటే ఈ వడ్డీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దీంట్లో అంటే 5వ తారీఖు లోపల మీరు డబ్బులు వేస్తేనే మీకు 6వ తారీఖు క్యాలిక్యులేషను, అంటే ఆ నెల క్యాలిక్యులేషన్ వస్తుంది. మీరు 5వ తారీఖు దాటి 6వ తారీఖు మీరు డబ్బులు వేస్తే ఆ నెలలో మీకు వడ్డీ రాదు. నెక్స్ట్ మంత్కే వడ్డీ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీకు. కాబట్టి ఎప్పుడు మీరు వేసిన డబ్బులు 5వ తారీఖు లోపల వేయాలి తప్ప మీరు కట్టుకున్నటువంటి మీ స్కీమ్లోనే మీరు ఎవ్రీ మంత్ 5th లోపల డబ్బులు డిపాజిట్ చేయాలి. 5th దాటిందంటే 6thలో వేశారంటే ఆ మంత్కు మీకు ఇంట్రెస్ట్ రాదు, మీరు నష్టపోతారు. కాబట్టి ఎప్పుడు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోవాల్సింది పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎందులో అయినా సరే 5th లోపలే డబ్బులు పెట్టుకోవాలి.
5th లోపల దాటిన తర్వాత ఇన్స్టాల్మెంట్ కట్టడానికి మీరు ప్రయత్నం చేయకూడదు. అలా చేసినట్టయితే ఒక నెల నష్టపోతారు మీరు డబ్బులు. దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.